సో వేరు వేరు యుగాల్లో వేరు వేరు యోగ మార్గం ఉంది. అంటే భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడానికి లేదంటే భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి వేరు వేరు మార్గాలు ఉన్నాయి. కృతయతో ధ్యాయతో విష్ణు త్రేతాయో యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనాత్. 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగంలో భగవంతుని సంబంధం ఏర్పరచడానికి ధ్యానం, యాక్చువల్లీ యోగా, ధ్యానంనే యోగా అనుకుంటారు, మెడిటేషన్ అంటారు. ఇప్పుడు ధ్యానం వేరే. మనం ఇప్పుడు ఏదైతే ఆధునిక కాలంలో చేసేటువంటి ధ్యానం, మెడిటేషన్, అది పూర్తిది కాదు. ధ్యానం అంటే యమ నియమ, అంటే యమ నియమ అంటే ఇంద్రియాలను నిగ్రహించడం, యమ నియమ ప్రాణాయామ ప్రత్యారణ ధారణ, వాటి గురించి మనం వివరించాలి. అష్టాంగ యోగా అంటారని. సో ఈ ధ్యాన విధానం ద్వారా భగవంతుని చేరుకునేవారు. మరి ధ్యానం కనీసం మనం కూర్చోవడం నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు కావాలి సరిగ్గా కూర్చోవాలంటే. మీరెవరు సరిగ్గా కూర్చోలేదు, నేను సరిగ్గా కూర్చోలేదు, మనం కూర్చోలేము అసలు. ఇలా కూర్చోవాలా? ఎంతసేపు కూర్చోవాలా? హిరణ్యకశిపుడు 60,000 సంవత్సరాలు కూర్చున్నాడు. అట్లా 60,000 సంవత్సరాలు. అతను యోగా ద్వారా బ్రహ్మను దర్శనం చేసుకున్నాడు. వాల్మీకి 60,000 సంవత్సరాలు ఉన్నాడు, ఇలానే ఉన్నాడు. అస్థిపంజరం మిగిలింది. అస్థిపంజరం మిగిలినంత వరకు ఇలానే ఉండాలి. ఉండగలుగుతారా? గంట సేపు ఉండడానికి కష్టం. రోజు మేము ప్రయత్నిస్తుంటాం జపం చేసేటప్పుడు ఇలా కూర్చోవడానికి. మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ కూర్చోగలుగుతాం. అలాంటిది నిరంతరం ఇలా కూర్చోవాలా యోగా అంటే? ఇలా ఈ కలియుగంలో కష్టం. అది కనీసం కూర్చోవడం. ఇంకా మనం మిగతా అన్ని ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యాన్ని పాటించడం. 6వ అధ్యాయంలో కృష్ణుడు భగవద్గీతలో వివరిస్తున్నారు. అడవిలోకి వెళ్ళాలా, నాసికాగ్రంపై దృష్టి నిలపాలా, తర్వాత మేక చర్మాన్ని ధరించాలా, మొత్తం అంటే బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. ఎన్నో నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి, ఎన్నో నియమ నిబంధనలు. కానీ అవన్నీ కనీసం మనం ఒక నిమిషము కూడా మనం స్థిరంగా మన మనస్సును నిలపలేకపోతున్నాం. మనస్సును నిరంతరం నిలపాలా. అందుకే అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, నేను గాలినైనా బంధిస్తాను ఆ మనస్సును నుంచి. చంచలం ఈ మన కృష్ణ ప్రమాదీ బలవద్రుడం. చాలా బలంగా ఇది ఉంది, ఇది నేను ఆపలేకపోతున్నాను. సో అప్పుడు కృష్ణుడు అందుకనే ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేచన గృహతి, ప్రాక్టీస్, ఈ యొక్క భక్తి యోగను అభ్యాసించడం ద్వారా ఇది క్రమక్రమంగా మనకు నిశ్చలం అవుతుంది మన యొక్క మనస్సు. సో సత్యయుగంలో అలా ప్రజలు పరిపూర్ణతను సాధించేవాళ్ళు ఈ యొక్క మార్గం ద్వారా. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఇక మెడిటేషన్ క్లాసెస్ కానీ యోగా క్లాసెస్ కానీ అవి జస్ట్ ఒక డ్రాప్ కూడా అనలేము, అదొక శాంపిల్స్ అనమాట, అంతే. జస్ట్ శాంపిల్, అది ఊరికే జస్ట్ ఏదో యోగా అంటే కొంచెం ఏదో వాళ్ళు చూసి తీసుకున్నట్టున్నారు. ట్రయల్ కూడా కాదు అసలు, ఏదో ఒక సెంబులెన్స్ వాళ్ళు తీసుకొనేసి జస్ట్ ఇది యోగా అని చెప్తున్నారు అనమాట. ఏదో ఆరోగ్యం కోసం పనిచేయచ్చు కొంచెంసేపు, అంతేగాని పరిపూర్ణతను సాధించుకోడు ఇంతవరకు ఎవరు లేరు. కలియుగంలో సాధించిన వాళ్ళు కూడా లేరు. విశ్వామిత్రుడు కూడా సాధించలేదు, ఎందుకంటే మేనకతో పడిపోతాడు. ఎంతోమంది ప్రయత్నించారు, కానీ ఇక యోగులు మళ్ళీ ఈ యొక్క ఇంద్రియాల నియంత్రించలేక మళ్ళీ పడిపోయిన వాళ్ళు. యోగం ద్వారా మళ్ళీ అత్యున్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు. తర్వాత త్రేతాయుగంలో మనుషులకు వయసు తగ్గింది. అప్పుడు 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. సత్యయుగంలో 1,00,000 పైన, 1,00,000, 2,00,000, 3,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అది మామూలు లేదు 1,00,000 సంవత్సరాలు అంటే ఈ భౌతిక ప్రపంచంలో తక్కువనే. స్వర్గంలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ, ఇంకా పైన జనాలోకం తప్పులోకం, పై లోకాలకు వెళ్ళిన కొద్దీ వయసు పెరుగుతూ ఉంటుంది. బ్రహ్మ వయసు ఎంత తెలుసా మీకు? 1000 సహస్ర యుగాలు ఒక పగలు. సహస్రయుగం అంటే 4 యుగాలు కలిసి 4,32,000 సంవత్సరాలు కలియుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. అంటే కలియుగాన్ని 3 సార్లు చేస్తే 12 లక్షల చిల్లర త్రేతాయుగం వస్తుంది. తర్వాత 16 లక్షల చిల్లర సత్యయుగం వస్తుంది. మొత్తం ఆల్మోస్ట్ ఒక 43 లక్షల సంవత్సరాలు అనుకోండి. అది ఒక మహాయుగం అంటారు. ఇట్లాంటి మహాయుగం ఇంటూ 1000, అది ఒక పగలు, ఒక డే, ఇంకో నైట్, అట్లా ఇంటూ 100 సంవత్సరాలు బతుకుతాను అనుకోండి బ్రహ్మ. కొన్ని వేల ట్రిలియన్ సంవత్సరాలు అవుతుంది. ట్రిలియన్, బిలియన్, జిలియన్ సంవత్సరాలు అయిపోతుంది. మనం లెక్క చేయలేము అన్ని సంవత్సరాలు బ్రహ్మ బతుకుతారు. సో బ్రహ్మ యొక్క ఆయుష్లో మన ఎంత ఇంతే, 100 సంవత్సరాలు కూడా బతకట్లేదంటే అసలు ఏమీ లేదన్నట్టు. సో సత్యయుగంలో బతికేవాళ్ళు. తర్వాత త్రేతాయుగంలో మనిషి యొక్క వయసు తగ్గింది, 10,000 సంవత్సరాలు అప్రాక్సిమేట్. సో అప్పటికి కూడా ధ్యానం చేయలేకపోయారు. అందుకని త్రేతాయో యజతో మకై, యజ్ఞాల ద్వారా భగవంతుని చేరడం. యజ్ఞాల ద్వారా, యజ్ఞం అంటే ఇప్పుడు చేసేటువంటి 4 ఇటుకలు పెట్టేసి పాన వేసుకొనేసి తర్వాత దక్షిణ అక్కడ పెట్టమని చెప్పేసి చేసేటువంటి పూజల ద్వారా కాదు యజ్ఞం.
యజ్ఞం అంటే యజ్ఞదేవత ప్రత్యక్షమై దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యజ్ఞం జరిగింది. అప్పుడు సాక్షాత్తు యజ్ఞదేవత ప్రత్యక్షం అవ్వాలి. చూసారా ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు ప్రత్యక్షమైంది మీరు చూసారా? మందు బాటిల్ ప్రత్యక్షం అవుతుంది. అంటే చాలామంది బ్రాహ్మణులు కూడా ఇప్పుడు ఏం చేస్తారు, మందు తాగుతూ ఉన్నారు. అంటే మనం ఎవరైనా అవమానించట్లేదు, ఇక్కడ యజ్ఞం చేస్తారు అక్కడ వెళ్ళి మందు తాగుతారు. చాలామంది ఉన్నారు అలా. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణత్వం లేదనమాట. సో అందువల్ల యజ్ఞాలకు కావాల్సినటువంటి సమిధలు, యజ్ఞాలకు కావాల్సినటువంటి ద్రవ్యాలు, యజ్ఞాలకు కావాల్సిన నెయ్యి, యజ్ఞాలకు కావాల్సిన పవిత్రమైనటువంటి బ్రాహ్మణులు లేరు. అందువల్ల యజ్ఞాల ద్వారా కూడా ఈ కలియుగంలో సాధ్యం కాదు.